నమస్తే వెల్కమ్ టు స్టార్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లాలో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న అర్హత లేని వైద్యులు చోద్యం చూస్తున్న వైద్య అధికారులు. ఇళ్ల పట్టాలు ఇవ్వండి సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా. కే గంగవరం మండలంలోని శెట్టివలస సామాజిక భవనంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్. ఫుడ్ కలర్స్ పై నిషేధం విధించిన కర్ణాటక. భారీగా పెరిగిన హైదరాబాద్ మెట్రో ఆదాయం. టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లాండ్ తో భారత్ ఢీ. కేరళ పేరును కేరళంగా మార్చాలని తీర్మానం. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం. నేడు కుప్పానికి సీఎం చంద్రబాబు. జోగులాంబ గద్వాల జిల్లా పరిసర మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అలాగే గద్వాల కేంద్రంలోనూ ఎలాంటి వైద్య శిక్షణ అర్హత లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా వైద్య రంగంలో ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ పట్టా పొందిన డాక్టర్ల కంటే అధిక సంఖ్యలో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. వచ్చిరని వైద్యులు జిల్లాలో ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నా పట్టించుకొని జిల్లా వైద్య అధికారులు ఒక ఆర్ఎంపీ డాక్టర్ ప్రథమ చికిత్స చేసి పెద్ద ఆసుపత్రులు పంపించాలి. కానీ నకిలీ డాక్టర్లు వచ్చి రాని వైద్యంతో పేరు మోసిన డాక్టర్ల కంటే అధిక వైద్యం చేస్తూ అమాయకులను ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. గద్వాల పట్టణ కేంద్రంలో రాఘవేంద్ర కాలనీ, అందులో వసతిగృహం దగ్గర పిల్లిగుండ్ల కాలనీ ప్రాంతంలో ఒకరేమో మరులు మందు కోసం వైద్యం చేస్తున్నాడు, ఇంకో వైద్యుడు వెయిట్ లాస్ కోసం వైద్యం చేస్తున్నాడు. కొన్ని ఫార్మా కంపెనీలు ప్రాక్టికల్ కోసం ఉచిత మందులు పంపిణీ చేస్తే వాటి రోగులకు అధిక ధరలకు విక్రయించడం జరుగుతుంది. అయితే ఈ సమాచారం జిల్లా వైద్య అధికారులకు తెలిసినా వారు చూసి చూడట్టు తమాషా చూస్తున్నారు. ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. హన్మకొండ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుడిసె వాసులందరికీ 58వ జీవో ప్రకారం ఇళ్ల పట్టాలు ఇచ్చి కరెంటు మీటర్లు ఇవ్వాలని ఆర్ట్స్ కాలేజ్ ఆటో నుండి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ ని కలిసి డిమాండ్తో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బోట్ల చక్రపాణి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం చుక్కయ్య, టి ఉప్పలయ్య, జిల్లా నాయకులు వీరన్న తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని ఖమ్మం కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహారావు, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ సిహెచ్ సీతా మహాలక్ష్మి పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలంలోని శెట్టివలస సామాజిక భవనంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పిల్లి సూర్యప్రకాష్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు ధైర్యాన్ని చెప్పి అందరూ ధైర్యంగా ఉండాలని, ఓటమి చెందినంత మాత్రాన అధైర్యపడవద్దని, కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. మీకు ఏ సమస్య వచ్చినా తను ముందుంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్ల వినియోగాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. చికెన్, ఫిష్, కబాబ్, శాకాహార వంటల్లో వాడే కలర్లు ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయని పేర్కొంది. వ్యాపార నిబంధనలు ఉల్లంఘిస్తే 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. ఫుడ్ సేఫ్టీ విభాగానికి ఫిర్యాదులు రావడంతో పలు కబాబ్ శాంపిల్స్ పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shoots, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ మెట్రో ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 105% పెరిగినట్లు ఎల్ఎన్టీ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. 2022-23లో 703.20 కోట్ల రూపాయల ఆదాయం రాగా 2023-24లో 1407.81 కోట్ల రూపాయలకు పెరిగిందని పేర్కొంది.
దీంతో గతేడాది నష్టాలు భారీగా తగ్గాయని తెలిపింది. 2022-23లో 1,315.99 కోట్ల రూపాయలకు ఉన్న నష్టాలు 2023-24లో 555.4 కోట్లకు తగ్గాయి. మెట్రో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 6 ఏళ్లలో నష్టాలు 5,979.36 కోట్ల రూపాయలకు చేరాయి. T20 వరల్డ్ కప్ సూపర్ 8లో ఆస్ట్రేలియాపై విజయంతో టీమిండియా సెమీఫైనల్ కు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తో సెమీస్ లో తలపడనుంది. ఈ మ్యాచ్ ఎల్లుండి గయానాలో రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. కాగా 2022 T20 వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లాండ్ చేతుల్లో రోహిత్ సేన చిత్తుగా ఉన్న సంగతి తెలిసిందే. తొలుత భారత్ 168 రన్స్ చేయగా వికెట్లేమీ కోల్పోకుండా ఇంగ్లాండ్ ఓపెనర్ లక్ష్యాన్ని ఛేదించారు. కేరళ పేరును కేరళంగా మార్చాలని కోరుతూ ఆ రాష్ట్ర శాసనసభ మరోసారి ఏకగ్రీవ తీర్మానం చేసింది. సీఎం పినరయ్ విజయన్ నిన్న సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలు దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి. విపక్షాలు పలు సభలను సూచించాయి. కాగా గతేడాది కూడా కేరళ ప్రభుత్వం దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేసింది. కానీ ఆ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. మెగా డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించిన టెట్ లో పాస్ కాని వారు తాజాగా బిఎడ్ డిఎడ్ పూర్తి చేసిన వారి కోసం ఈ నిర్ణయం తీసుకుంది. జూలై 1 నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. మొదట టెట్ నిర్వహించి ఆ తర్వాత డిఎస్సి ప్రిపరేషన్ కు 30 రోజుల సమయం ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక నుంచి ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. సీఎం చంద్రబాబు ఇవాళ తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ రేపైనా అక్కడే పర్యటించనున్నారు. సీఎం అయ్యాక తొలిసారిగా వచ్చడంతో నియోజకవర్గ ప్రజలకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. తన పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో నేతలు కార్యకర్తలను చంద్రబాబు కలవనున్నారు. కాగా కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా 8వ సారి గెలిచారు. 1989 నుంచి ఆయనకు ఇక్కడ ఎదురు లేకుండా పోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జోగులాంబ గద్వాల జిల్లాలో పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న అర్హత లేని వైద్యులు, చోద్యం చూస్తున్న వైద్యాధికారులు. ఇళ్ల పట్టాలు ఇవ్వండి, సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా. కే గంగవరం మండలంలోని శెట్టివలస సామాజిక భవనంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్. ఫుడ్ కలర్స్ పై నిషేధం విధించిన కర్ణాటక. భారీగా పెరిగిన హైదరాబాద్ మెట్రో ఆదాయం. T20 వరల్డ్ కప్ సెమీస్ లో ఇంగ్లాండ్ తో భారత్ ఢీ. కేరళ పేరును కేరళంగా మార్చాలని తీర్మానం. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం. నేడు కుప్పానికి సీఎం చంద్రబాబు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.